పక్కన కృష్ణానది ప్రవహిస్తున్న గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి అక్కడి ప్రజలది. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా వారి జీవన విధానం మాత్రం మారదు. తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్న యాసలపాయ తండాపై స్పెషల్ స్టోరీ. దేవరకొండ నియోజకవర్గం ఈ పేరు చెబితే చాలు ముందుగా గుర్తొచ్చేది గిరిజనుల జీవన విధానం, వారు పడుతున్న ఇబ్బందులు. ఇక్కడ సాగునీరు కాదు కదా, కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితి. ఇక చందంపేట మండలంలో పరిస్థితి మరీ దారుణం. మండలంలోని రేకులగడ్డ గ్రామ పంచాయతీలోని యాసలపాయ తండాలో 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. గ్రామంలో తాగునీటి కోసం ప్రభుత్వం బోరుబావులు ఏర్పాటు చేయకపోవడంతో పూర్వీకులు తవ్వించిన బావిలో మోటార్లు వేసుకుని నీటిని తెచ్చుకుంటున్నారు. కృష్ణా జలాలను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం తమ తండాను పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికీ ఫ్లోరిన్ వాటర్ తాగుతూ రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామంలో బోర్లు వేసి ప్రతి ఇంటికి నీరందించాలని కోరుతున్నారు. ఈ గ్రామంలో సుమారు ఒక 150 కుటుంబాలు ఉంటాయి. ఈ 150 గ్రామాలకు మొత్తం ఇది ఒక చేదురుబాయి ఉంది. ఈ చేదురుబాయికి సుమారు ఎన్ని గ్రామాలు ప్రజలు ఉన్నా అన్ని గ్రామాలు ఇంటికి ఒక మోటార్ వేసుకొని ఇళ్ళ నీళ్లు మొత్తం చేదుకుంటున్నారు. ఈ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి మరి తాగునీటి సమస్య కృష్ణా జలాలు ఏవైతే తీసుకొస్తారంటున్నాడో ప్రజలు మొత్తం అవసరమైతే హైదరాబాద్ కూడా తరలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దారుణమైన వాటర్ తాగుతున్నారు. ఇక్కడ వికలాంగులు కూడా చాలా మంది ఉన్నారు. మంచి వాటర్ లేక కూడా ఇక్కడ ఉన్నటువంటి పశువులు సరిగా వాటర్ లేక కూడా నాగార్జున సాగర్ డ్యామ్ కు ఆ ఏరియాకు తరలించడం కూడా జరుగుతున్నది. ఏరియా దగ్గర ఎక్కడెక్కడ ఉందంటే మా అక్కడ చుట్టుపక్కల వాటర్ పరిస్థితి అస్సలు బాగలేదు. దీంట్లో చాలా ఫ్లోరైడ్ ఉంది. ఇంత ఫండ్స్ వచ్చినా గానీ అందట్లేదు. మాకు మంచి బాగు చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడైనా మా కేసీఆర్ గారికి ఇంటింటికి ప్రతి ఇంటికి నల్ల తెప్పిస్తా అని అంటున్నారు కదా, ఇంటింటికి నల్ల పెట్టియాలని మేము కోరుకుంటున్నాం. ఇక చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి కష్టాలు తప్పవు. తాగునీటి సౌకర్యం కల్పించాలని నేతలు అధికారులకు చెప్పినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామానికి మంచినీటిని అందించడంతో పాటు ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇవ్వాలని తండావాసులు కోరుతున్నారు. ఏదైనా బాయిల నీళ్ళే ఆ మోటార్ ద్వారా వచ్చి తాగుతున్నాం. వాళ్లకు సపరేట్ ఇంటికి వస్తుంది. వీళ్ళు కూడా ఇప్పుడు అంతా ఆ మోటార్ మీదనే బావి మీదనే మోటార్లు వేసుకొని ఇంటింటికి వాడుకుంటున్నాం. కొన్నాళ్ళు ఒక ట్యాంక్ కట్టిరు, నల్లాలు వేసిరు, కొన్ని రోజులు నడిచింది. ఏం చేసినా వాటర్ సప్లైకి బాగా చేస్తలేరు, ఎవరు దానికి పట్టిస్తలేరు. ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేటట్టు దయచేసి గవర్నమెంట్ వారికి కోరేది ఏంటంటే నీళ్లు సప్లై ఇస్తే జర మంచిది. నీళ్ళతోటి ఇబ్బంది ఉంది. చెదురు బావిలో ఇప్పుడు 12 సంవత్సరం నుంచి ఆ చిన్న మోటార్ వేసుకున్నాం. మా బాధ ఇబ్బంది చాలా ఉంది. మాకు కావాలి నీళ్ళ ట్యాంకి నీళ్లు, మాకు ఒక ఇబ్బంది ఉన్నాయి. ఇంకొంతకు సార్ నాకు సాయం చేయండి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే సమ్మర్ లో ఎలా ఉంటుందోనని తండావాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందే స్పందించి నీటి కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు.